సత్యసాయి శత జయంతి సందర్భంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయం ప్రత్యేక శోభను సంతరించుకుంటోంది. స్వాగత తోరణాలు చూపులను కనువిందు చేస్తున్నాయి. సాయి భక్తుల కోసం పుట్టపర్తి వీధులు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. భగవాన్ సత్యసాయి బాబా శత జయంతోత్సవాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉత్సవాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఉత్సవాల ఏర్పాట్లకు ప్రభుత్వం 10 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఇప్పటికే విదేశీయులు, దేశంలోని ఇతర రాష్ట్రాల భక్తులు సైతం తరలి రానుండడంతో ప్రధాన వీధుల్లో సందడి నెలకొంది. పుట్టపర్తి ప్రశాంతి నిలయం చుట్టూ సాయంత్రం 6 గంటలు దాటిందంటే విద్యుత్ దీపాలతో మొత్తం జిగేల్మంటోంది. ప్రశాంతి నిలయం చుట్టుపక్కల ప్రాంతంతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, స్వాగత తోరణాలు, విద్యా సంస్థలు, జనరల్ హాస్పిటల్, పెద్ద పెద్ద చెట్లకు సైతం ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్ల లైటింగ్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ట్రస్టు సభ్యులకు అండగా నిలుస్తూ మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పనులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ జయంతి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వివిధ దేశాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉండడంతో ఇప్పటికే పుట్టపర్తిలోని లాడ్జీలన్నీ ముందుగానే బుక్ అయిపోయాయి. తరలి వస్తున్న భక్తులకు లాడ్జీలు దొరకని పరిస్థితి ఏర్పడింది. భక్తుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉండడంతో ట్రస్ట్ సభ్యులు వెస్ట్ గేట్ వద్ద వేలాది మందికి ఉపయోగపడేలా టెంట్లను ఏర్పాటు చేశారు. సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా 2 రోజుల పాటు అఖండ భజన ఏర్పాటు చేశారు. విదేశీయులు ఈ అఖండ భజనలో పాల్గొని తన్మయం చెందుతున్నారు. మొత్తం మీద ప్రశాంతి నిలయం ఇప్పుడు సాయి భక్తులతో భక్తి సంద్రంగా కనిపిస్తోంది.